ఇప్పుడు మనకు కాంగ్రెస్ లో 6 గ్యారంటీలు చెప్పారు. అవును, ఒక్కటే నెరవేరి ఒక్కరు కూడా నెరవేరు. ఎమ్మెల్యే సార్ అయితే ఫ్రీ బస్ ఒక్కటే వచ్చింది ఆడోళ్ళకి మాత్రమే. జీరో బిల్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, మళ్ళా కొన్ని గ్యాస్ గురించి వచ్చినాయి కానీ అవి 1000 రూపాయలు తీసుకుంటారు, 1000 రూపాయలు తీసుకుంటారు కానీ 500 పడుతున్నాయో తెలియదు. ఎందుకంటే తెలియదు. 6 గ్యారంటీలు అమలు అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ రెండు అయితే కన్ఫర్మ్ అయినాయి. రెండు సంగతి కాదు, ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయి కదా, ఇంకా 4 ఉన్నాయి. బెల్ట్ షాప్ కూడా బంద్ చేస్తాను ఒక మాట అన్నాడు. అప్పుడు బెల్ట్ షాప్ నడుస్తున్నాయి ఉంది కాబట్టి ఈ 4 కూడా ఈ వాళ్ళు చెప్పినట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఏమో సార్ చెప్పలేము, గ్యారంటీ ఏం లేదు. వాళ్ళ ఇష్టం ఉన్నది. రాజకీయ నాయకులది రాజ్యం, రైతులు ఏంటి చెప్పినట్టు వినవాల్సిందే. అంతే మనం అంతే. రోజు రైతు రాజు అన్నప్పుడు కానీ లేడు. చూస్తే అర్థం ఇక్కడనే మేమే ఏసీ కారు కూడా ఇప్పుడే చూసినాం. కారు అంతేనా? అంతే. వాళ్ళు ఏసీ కాళ్ళు తిరుగుతారు, మాటలు చెప్తారు. అంతేనా? అంతే. మీద ఎక్కుతారు ఇంకా ఎక్కి దండం పెట్టి తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళంటే వాళ్ళని నమ్మచ్చు అంటావా? నా రాజకీయ నాయకులు నమ్మద్దు. మాకైతే నమ్మకం పోయింది సార్, నమ్మకం పోయింది. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, పైన మోడీ మా ఎమ్మెల్యేకి దేవుడి సైడ్ ఉన్న సార్ టెంపుల్. ఇప్పుడు రోహిత్ రావుకు ఫామ్ హౌస్ పోయి 2 సార్లు కలిసినాము. మొన్న అలాంటి 2 నెలల కింద పోయి కలిసినాము. ఒక సింగిల్ ఫేస్ బుడ్డి కావాలని చెప్పిన 10K బుడ్డి కావాలని మళ్ళా ఇక్కడ మన రాజపేటతో చెప్పించినాం. మా ఆడికి పోయి మళ్ళా క్యాంప్ ఆఫీస్లో ఇచ్చినాం. షేర్ సూపర్ తో చెప్పించినాం. అట్లా అయినా కానీ మా యాదవ్ సంఘం ఏం వెళ్ళిపోవాలి. యాదవ్ సంఘం ప్రగతి ఏం చేయాలనుకుంటున్నాం. మేము కాంప్లైంట్ ఇచ్చి రాసి ఇచ్చేసినాం. ఆల్రెడీ 3 నెలలు అయితే ఇప్పటిదాకా రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళా కలిసే ప్రయత్నం చేస్తేనే ఆల్రెడీ మేము చెప్తామనే మాట అన్నారు. అంతే. అంటే చెప్పుడు వరకే ఉన్నది. అంతే. ఏమి కింద ఉన్నది అది అవుతుందా కాదా ఇంకా నమ్మకం అనేది లేదు. ఫైనల్ గా వస్తా అనుకుంటున్నారు. ఆల్రెడీ ఈసారి కూడా కలిస్తే బడ్జెట్ లేదు అని అన్నాడు. బడ్జెట్ ఏడుంటుందట? బడ్జెట్ ఆయన మాట అన్నాడు. నేను కూడా రైతునే బాబు, డబ్బులు తినా, ఓన్లీ డబ్బులు అడితే నేను డబ్బులు అయితే తినా కదా, అన్నం మీద తింటా కదా, మీ లెక్క రైతునే కదా అని మాట్లాడిన మా విలేజ్ కి ఇప్పుడు వెలుగు పడదు సార్. వెలుగు పడితే కూడా వైర్ డిపార్ట్మెంటే గుంజాలి. మేమే మంచి కింద మా సర్పంచ్ సాబు బతిలాడితే మేమే అందరం కలిసి మా ఊళ్ళమే ఇందా గుంజుకున్నాం. అంటే మీ అవసరం అనే వాటికి మేము రైతులం కాబట్టి మా అవసరం కాబట్టి మాకు కావాలని ఆల్రెడీ మాట్లాడినాం సార్. మాట్లాడితేనే మాకు ఆడ ఇట్లా మాట్లాడినామని ఆడ పోయే మాకు బతుకమ్మ చెరుకు పోల్ లేవు, వినాయకుని సంఖ్య పోల్స్ లేవు. తెలంగాణ ఉస్కుకా నుంచి మొదలు పెడితే ఈ నాకు గుడికాడ లైట్లు మేమే బతుకోం. మేము మాంతలమే వైర్ గుంజుకున్నాం. మాకు ఏ డిపార్ట్మెంట్ కూడా ఏ సాయం చేయాలి మా విలేజ్ కి. అయితే ఇప్పుడు రైతు బంధు అనేది 10 నుంచి 15,000 ఇస్తాను మీకు. రైతు బంధు వాళ్ళని చెప్పినారు సార్. ఫస్ట్ ఎంత, ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు ఉన్న కాడ 2 ఎకరాలు. 2 ఎకరాలు రైతు బంధు వాళ్ళే. నీకు రైతు బంధు పడ్డదా? పడ్డది. ఎంత పడ్డది? మా 3 ఎకరాలు. 3 ఎకరాలకు ఎంత పడ్డది? 15,000. 5,000 రూపాయలు ఇప్పుడు 6 నెలలకు. అంటే మాకు ఇప్పుడు ఎకరాకి 15,000 ఇస్తాడు కదా. అంటే పాత రేట్ ఇచ్చింది. మీరు అడగాలి కదా, చెప్పింది కదా. ఇక చెప్పిందంటే ఇప్పుడు వర్షాకాలం పట్లని ఇస్తాను గవర్నమెంట్ ఇస్తాడు అనుకుంటున్నాను. ఇస్తాడని ఎందుకేంటే చెప్తాడు తప్పుతాడు. ఎన్ని చెప్పిండు గ్యారంటీ? వస్తుంది చెప్పిండు ఇతనే. అంటే ఏం చెప్పిండు? రైతు బంధు ఎకరాకి 7,000 అక్కడికి ఇస్తాడు. ఎకరాకి 10,000. 10,000 అక్కడికి ఇస్తాడు. ఇయ్యలే. 15,000 ఇస్తాడు. 10 కాదు, 15,000 ఇస్తాడు. ఇయ్యలే. కేసీఆర్ 10 ఇచ్చిండు, 15 ఇస్తాడు. ఇయ్యలేదు. అదే పాత రైతు బంధు ఇచ్చిండు. ఇంకేం చెప్పిండు? నీకు జీరో బిల్ వస్తుందా? కరెంటుది జీరో బిల్ వస్తుందా? ఇంకేం వస్తుంది నీకు? ఏం లేదు. పింఛన్ వస్తుంది నీకు? పింఛన్ వస్తుంది. పింఛన్ మీ ఇంట్లో వాళ్ళకి పింఛన్ ఉందా? ఊళ్ళకి లేదు. 2,000 రూపాయలకు 4,000 ఇస్తాడు. ఎవరికైనా మీ ఊళ్ళో 4,000 వస్తుందా? ఊళ్ళకి వస్తుంది. అంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పి గెలిచిండ? అబద్ధాలు చెప్పి గెలిచింది. అంటే ఓటు వరకు ఇష్టం అప్పుడు. అంటే డబ్బులు పైసలు ఇస్తాడనే కదా.
కాంగ్రెస్ కాంగ్రెస్ కేసు కాంగ్రెస్ ఏమేమి కాంగ్రెస్ ఏమేమి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలే, మందు తాగిపించారు, కోటరు పైసలు ఎన్ని తీసుకున్నారు? పైసలు ఏమి ఇయ్యలే, ఓటర్ అయితే ఇచ్చారు. ఓటర్ ఇచ్చిన ఓటర్ పంపించిన ఓటేసినా ఇవన్నీ 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 ఆశ చెప్పిండే వేసాం ఓటర్కి. అంతకుముందు కేసీఆర్ కూడా నీకు ఇచ్చిండా? సేమ్ అది సార్ కేసీఆర్ ఇచ్చిండు కదా. కేసీఆర్ ఇచ్చిండు. అంటే ఇలా ఎక్కువ ఇస్తున్న ఆశలు చెప్పుతూ ఓటేసినాం అంట. అవు మరి అంతేనా? ఇప్పుడు వీళ్ళని మా కాంగ్రెస్ లో మాటలు నమ్మచ్చా నమ్మద్దా? నమ్మొద్దు ఇక. ఎందుకు నమ్మద్దు? చెప్తాడు తప్పుతాడు. తప్పు. ఏం నమ్ముతాం? ఇప్పుడు ఓటు వాళ్ళకి వేస్తావు, కేసీఆర్ వాళ్ళకి వేస్తావా, బీజేపీ వాళ్ళకి వేస్తావా, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తావా? ఓలకి వేస్తాం అయ్యా. మనసులో చెప్పు రాదు. నీ మనసులో ఎవరుతుందో వాళ్ళకి చెప్పు. ఇంతకుముందు చెప్పావు, ఏమైనా కాంగ్రెస్ వాళ్ళకి వేసినా చెప్పినావు కదా. ఇప్పుడు వాళ్ళకి వేస్తావు. నీకు కాంగ్రెస్ లో నమ్మకం లేదంటున్నావు కదా. నమ్మకం లేని సంగతి చెప్పినావు. చెప్తురు తప్పుతురు అని చెప్పినావు. కానీ ఇప్పుడు వాళ్ళకి వేస్తావు. రాజకీయ నాయకులు మొత్తం నమ్మకం నమ్మకం ఓలని నమ్మరాదు ఇక. ఓళ్ళు అంత చెప్పిన వాళ్ళు అంతా తప్పుతారు కదా సార్. చెప్పిన వాళ్ళు అంతా తప్పుతారు. ఇప్పుడు వాళ్ళకి ఓటు ఎవరు చేస్తారు? రఘునందన్ రావు ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, నీలం మధు ఉన్నాడు. ఈ ముగ్గురు నీకు వాళ్ళని తెలుసా? తెలియదు. ముగ్గురు మోదీ కదా. తెలియదు. ఓటు వాళ్ళకి ఇస్తాం, చేయి గుర్తు వేస్తాం మళ్ళా. మనిషి గుర్తుకేస్తావా? చెప్తున్నట్టు తప్పుతున్నట్టు మళ్ళీ ఓటు కాంగ్రెస్కి ఇస్తాడు. మరి వెయ్యాలి ఇక. మరి వెయ్యాలి. మొత్తం మీద మళ్ళీ కాంగ్రెస్కి వేస్తే ఓటు వేస్తాడు. మరి కాంగ్రెస్ చేద్దాం ఇక. ఇప్పుడే అంటావు, చెప్తున్నట్టు తప్పుతున్నట్టు, ఏం ఇస్తలే అంటావు, నమ్మద్దు అంటావు, మళ్ళీ కాంగ్రెస్ ఓటేద్దామంటావు. మరి అట్టనే వేయాలి. చూద్దామంటావా? చూద్దాం మరి.